హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నెయ్యి, ఆయిల్, శనగపిండి, షుగర్, వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో జల్లని తీసుకొని పిండిని జల్లించుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ని పెట్టుకొని 2 కప్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ గీని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మరో పక్కన ఒక బౌల్ పెట్టుకొని 2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ కానివ్వాలి. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అది మంచిగా బాయిల్ కానివ్వాలి. తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలి. ఇది తీగ పాకం వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం హీట్ చేసిన ఆయిల్ని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోయకుండా ఇలా మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అయిపోయే వరకు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పోసుకుంటూ ఉండాలి, లేకపోతే గంజు అడుగంటుతుంది. కలుపుతూ ఉండాలి, లేకపోతే గంజు మాడిపోతుంది, పర్ఫెక్ట్గా రాదు. పిండి ఈ కన్సిస్టెంట్లో అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని మొత్తం యాడ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్కి కొంచెం గీని అప్లై చేసుకుందాం. అప్లై చేసుకొని మనం చేసుకున్న బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం చల్లారినాక నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫుల్గా చల్లారాక చూసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన మైసూర్ పాక్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.